నమస్కారం. మీరు ఎప్పుడైనా ఏఐతో మాట్లాడటానికి ప్రయత్నించారా? కొన్నిసార్లు మనం చెప్పింది దానికి సరిగ్గా అర్థం కానట్టు అనిపిస్తుంది కదా. సరే, ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడబోతున్నాం. ఏఐతో మనం ఎలా ఎఫెక్టివ్గా మాట్లాడచ్చో తెలుసుకుందాం. ఇది ఇప్పుడు అందరికీ, ముఖ్యంగా ప్రొఫెషనల్స్కి చాలా అవసరమైన ఒక కొత్త స్కిల్ అన్నమాట. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఏఐతో మాట్లాడటం ఎందుకంత ముఖ్యమో చూద్దాం. ఆ తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే మాట వినే ఉంటారు, దాని అర్థమేంటో తెలుసుకుందాం. అస్పష్టంగా అడిగితే ఏమవుతుంది, క్లియర్గా అడిగితే ఎలాంటి ఫలితాలొస్తాయో కూడా చూద్దాం. దీనికోసం ఒక లైవ్ డెమో కూడా ఉంది. చివరిగా ఇది ఈ రోజుల్లో ఒక తప్పనిసరి స్కిల్గా ఎందుకు మారిందో చర్చిద్దాం. ఒకప్పుడు ఎలాగైతే కోడింగ్ అనేది కొద్దిమందికే తెలిసిన స్కిల్గా ఉండేదో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడటం అందరికీ అవసరంగా మారుతోంది. ఇది కేవలం టెక్ ఎక్స్పర్ట్స్కి మాత్రమే కాదు, మనందరి పనిలో, మన ప్రొఫెషనల్ లైఫ్లో ఒక ముఖ్యమైన భాగంగా అయిపోతుంది. ఒక విషయం ఆలోచించండి. మన చేతుల్లో ఇప్పటిదాకా మనిషి సృష్టించిన వాటిలోకెల్లా అత్యంత శక్తివంతమైన టూల్స్ ఉన్నాయి. కానీ మనకు కావాల్సిందాన్ని వాటినుంచి సరిగ్గా ఎలా రాబట్టుకోవాలి? ఇది ఎలా ఉందంటే, ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీకి మనకు యాక్సెస్ ఉంది. కానీ మనకు కావలసిన పుస్తకాన్ని వెతకాలంటే సరైన ప్రశ్న అడగాలి కదా. చాట్‌జీపీటీ లాంటి టూల్స్ విషయంలో కూడా సేమ్ టు సేమ్. సరే, మరి ఈ సరైన ప్రశ్నలడిగే టెక్నిక్, ఈ కళనే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏఐతో మాట్లాడే భాషను నేర్చుకోవడం లాంటిది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఏఐకి అర్థమయ్యేలా, మనమనుకున్న రిజల్ట్ వచ్చేలా సూచనలివ్వడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇది మనం స్నేహితులతో మాట్లాడినట్టే. సరైన ప్రశ్న అడిగితేనే కదా మనకు సరైన సమాధానం దొరుకుతుంది. ఏఐతో కూడా అంతే. దానితో మనం ఒక మంచి సంభాషణ చేయగలగాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చాలా తెలివైన, కానీ మనం చెప్పింది అక్షరాలా పాటించే అసిస్టెంట్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లాంటిది. మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏఐ మనసులో ఏముందో ఊహించలేదు. మనమేం చెప్తే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతుంది. అందుకే మనమిచ్చే సూచనలు చాలా చాలా క్లియర్గా ఉండాలి. అందుకే అస్పష్టంగా, ఏదో అడిగినట్టు కాకుండా, చాలా నిర్దిష్టంగా, క్లియర్గా అడగడం మధ్యున్న తేడా ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు చూడండి, నాకు అంతరిక్షం గురించి చెప్పు అని అడిగితే అది ఏం చెప్తుంది? చాలా జనరల్గా ఏదో ఒకటి చెప్తుంది. అదే ఒక కాలేజ్ స్టూడెంట్కి అర్థమయ్యేలా బ్లాక్ హోల్స్ గురించి 3 సింపుల్ పాయింట్స్లో వివరించు అని అడిగితే మనకు కావలసిన సమాధానం వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్, నాకు ఏదైనా ఫుడ్ తీసుకురా అనడానికి, నాకు ఆలివ్స్ వేసిన చీజ్ పిజ్జా తీసుకురా అనడానికి ఎంత తేడా ఉందో ఆలోచించండి. కరెక్ట్గా, నిర్దిష్టంగా అడిగితే మన టైం, ఎఫర్ట్ రెండూ సేవ్ అవుతాయి. ఓకే, థియరీ బాగానే ఉంది, కానీ ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామా? ఇప్పుడు ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఎల్ఎల్ఎంతో జరిగిన ఒక రియల్ టైం సంభాషణను స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ సంభాషణ ఎలా మొదలైందంటే, యూజర్ సింపుల్గా భారత ప్రధాని గురించి 10 పాయింట్లు ఇవ్వండి అని అడిగారు. ఇది చాలా బ్రాడ్ రిక్వెస్ట్, కానీ క్లియర్గా ఉంది. దానికి ఏఐ ఇచ్చిన రెస్పాన్స్ చూడండి. ఆయన బాల్యం, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి ప్రధానమంత్రి అయ్యాక తీసుకున్న పాలసీలు, ఎన్నికల విజయాలు, విదేశాంగ విధానం, ఇలా ఆయన కెరీర్లోని ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ చాలా చక్కగా, ఒక స్ట్రక్చర్డ్గా సమ్మరైజ్ చేసి ఇచ్చింది. ఆ తర్వాత యూజర్ ఏం చేశాడంటే, జస్ట్ ఒకే ఒక్క పదం టైప్ చేశాడు, తెలుగు, అంతే, ఇంకేమీ చెప్పలేదు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఏఐ గుడ్డిగా ఏదో ఒకటి చేయకుండా తిరిగి ఒక ప్రశ్న అడిగింది. మిగిలిన సంభాషణ తెలుగులో కావాలా, లేక ఇంతకుముందు ఇచ్చిన సమాధానాన్ని మాత్రమే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలా అని క్లారిఫికేషన్ అడిగింది. చూసారా, ఇది ఎంత ఇంటెలిజెంట్ అండ్ కన్వర్సేషనల్గా ఉందో. అప్పుడు యూజర్ తన రిక్వెస్ట్ని ఇంకా క్లియర్ చేశాడు. ముందిచ్చిన ఆన్సర్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి, ఆయన ఆర్థిక విధానాల గురించి డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగాడు. సో ఇప్పుడు టాపిక్ని ఇంకా స్పెసిఫిక్గా మార్చాడు. ఇప్పుడు చూడండి, ఏఐ ఇచ్చిన అవుట్పుట్ ఆయన ఆర్థిక విధానాల్లోని విజయాలు ఏంటి, సవాళ్లు ఏంటి అని ఒక టేబుల్ రూపంలో నీట్గా విడగొట్టిచ్చింది. ఒక సింపుల్ కన్వర్సేషన్ చివరికి ఎంత డీటెయిల్డ్ అనాలిసిస్కి దారితీసిందో గమనించండి. ఈ మొత్తం ఇంటరాక్షన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఈ స్కిల్ నేర్చుకోవడం అనేది ఒక ఆప్షన్ కాదు, అదొక అవసరం. మరి ఈ స్కిల్ ఎవరికి కావాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్లకా, మార్కెటర్లకా, స్టూడెంట్స్కా?
చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి రీసెర్చర్ల వరకు, స్టూడెంట్స్ నుంచి టీచర్ల వరకు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఇలా ఏఐని వాడుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఇది ఒక యూనివర్సల్ స్కిల్ అన్నమాట. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. మనందరి చేతిలో ఇప్పుడు ఒకే ఒక పెద్ద యూనివర్సల్ నాలెడ్జ్ బేస్ ఉంది. దాన్ని అన్లాక్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన కీ సరైన ప్రశ్నలు అడగటమే. మనం ఎంత స్మార్ట్గా ప్రశ్నలు అడిగితే మనకు అంత స్మార్ట్ ఆన్సర్లు వస్తాయి. లిమిట్ అంటూ ఏవైనా ఉందంటే అది మనం అడిగే ప్రాంప్ట్ క్వాలిటీలోనే ఉంటుంది. సో మీ స్మార్ట్ అసిస్టెంట్ రెడీగా ఉంది. మరి మీరు మొదట ఏమడగబోతున్నారు?